హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. మొత్తానికైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంది కదా. సో బిగ్ బాస్ 10 ప్రోమో అయితే రిలీజ్ చేశారు. అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ అనుకోండి. అండ్ ఇంకొకటి ఏంటిదంటే, ఇంత తొందరగా ఎందుకు రిలీజ్ చేశారు? అండ్ మధ్యలో అగ్ని పరీక్ష షో ఉంది కదా, ఏమైపోయింది ఏంటి అది కూడా క్లియర్ గా మాట్లాడదాం. సో అంతకంటే ముందు వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా లేట్ చేయను, బిగ్ బాస్ 10 లోగో ఎలా ఉంది? సో ఖచ్చితంగా ఇక్కడ వేస్తాను. బిగ్ బాస్ లోగో అయితే చూడండి, చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఫైర్ వాటర్, సో ఈ రెండు థీమ్లనైతే అండ్ లోగోలోనే చూపించారు. ఒక దిక్కు ఫైర్ లాగా, ఒక దిక్కు వాటర్ లాగా అయితే ఖచ్చితంగా చూపించారు. అండ్ చాలా అంటే చాలా, ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, నాగార్జున గారు రాను 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 సీజన్స్ అయ్యే కొద్దీ చాలా యంగ్ లాగా కనిపిస్తున్నాడు. ఆయన ఏమన్నా ఉన్నాడా? రెడ్ కలర్ షర్ట్, అసలు మామూలుగా క్లాసీ లుక్ అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్. అంటే సినిమాలలోనే కాదు, అండ్ ప్రోమోలో కూడా ఎరగదీసేశాడు నాగ్ సార్. నిజంగా చెప్పాలి అని అంటే చాలా యంగ్ లాగా కనిపిస్తున్నాడు. అండ్ సీజన్ కి ఇంకా గ్లామర్ పెరిగినట్టు ఉంటుంది. సో మొత్తానికి బిగ్ బాస్ లోగో ఎలా ఉంది ఏంటి అనేది అయితే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈసారి ఏకంగా థీమ్ ను కూడా రిలీజ్ చేశాడు నాగార్జున గారు. అండ్ మధ్యలో అగ్ని పరీక్ష ఉంది కదా, మరి అగ్ని పరీక్ష గురించి ఏ అప్డేట్ లేదు, ఎందుకు అప్డేట్ లేదు ఏంటి అని చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు. అండ్ ప్రోమో ఎలా ఉందో చెప్పండి ఫస్ట్ అయితే. సో ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ ప్రోమో నాకు నిజంగా ఆల్ మిక్స్డ్ లాగా అనిపించింది. ఆ ర్యాప్ సాంగ్ తోటి అండ్ కింగ్ ఇస్ బ్యాక్ అని చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపించకపోయినా, ఆ వర్డ్స్ ఏదైతే ఉందో పెద్దగా ఏమి కనిపించకపోయినా కూడా ఆ ర్యాప్ లో ఆ ఫ్లోలో వెళ్ళిపోయింది అనమాట. అందులో ఇంకొక షాకింగ్ ఏంటి అని అంటే, షో చూస్తూ అంటే హాట్ స్టార్ లో కాకుండా మనం స్టార్ మాలో చూస్తూ ఉన్నాం కదా. స్టార్ మాలో కుకింగ్ విత్ జాతిరత్నాలు వచ్చినప్పుడే అనుకుంటా సడన్ గా ప్రోమో అయితే రిలీజ్ చేశాడు. షాక్ అయిపోయాను నేను కూడా. కుకింగ్ విత్ జాతిరత్నాలు చూస్తున్నాను అండ్ సడన్ గా ప్రోమో వచ్చేసింది. ఏంట్రా అసలు ప్రోమో వచ్చింది? అగ్ని పరీక్ష షోది కదా రావాల్సింది, ఎంట్రీస్ ఎలా ఉంటాయి ఏంటి అది రావాలి కదా, సడన్ గా ఇది వచ్చేసింది అని చెప్పేసి నాగార్జున గారు రావడము ఆ రేంజ్ లోనే జనాలకి, అంటే ఆల్ మిక్స్ లాగా, అంటే అందరూ చూసేలాగా, అందరూ చూస్తారు, ట్రెస్ బస్టర్ అవుతుంది ఆ షో. ఏంటి అని అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేయబోతున్నాము. అండ్ ఈసారి 10th సీజన్ కాబట్టి స్పెషల్ గా ఉండబోతున్నట్టుగా ర్యాప్ తోటి వచ్చేసారు. అండ్ ర్యాప్ తో రావడం ఏమో కొత్తగా, ఇంతకు ముందు కూడా ర్యాప్ తో వచ్చింది. బట్ ఏంటంటే ఇక్కడ దశావతారం అనేది థీమ్ కూడా రిలీజ్ చేశారనమాట. దశావతారం థీమ్ అంటే అసలు 10 vs 10 అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. ఆల్రెడీ మనం ఎప్పుడో ముందు చెప్పిందే ఇప్పుడు జరిగింది అన్నట్టుగా ఉంది అనమాట. ఈసారి ఆట ఎలా ఉండబోతుందంటే, ఆటలో సవాలు కాదు, ఏకంగా ఆటే సవాలు అనే రేంజ్ తో నాగార్జున గారు క్లోజ్ చేసి లోగో రిలీజ్ చేశారు. ఆ లోగో ఎలా అనిపించింది? నిజంగానే ఆ ఫైర్ అంటే 2 హౌజులుగా ఉండబోతుంది. ఈ థీమ్ లాస్ట్ థీమ్ లాగానే ఈసారి కూడా ఉంటుందా? అంటే టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ అన్న కాన్సెప్ట్ పెట్టి మధ్యలో తీసేశారు కదా. ఈసారి కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుంది. దశావతారం అంటే అసలు మామూలు కాదు. 10x10 అన్నట్టుగా 20 మంది ఉంటారు కదా. ఆ 10x10 అయితే వర్కౌట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అండ్ అదే కాన్సెప్ట్ హిందీలో ఉంది, కొత్తగా ఇది పెట్టింది ఏం కాదు, అదే దాన్నే కొంచెం డెవలప్ చేసి పెడతారు. బట్ ఇంకోటి ఏంటంటే, ఈ తెలుగు వచ్చేసరికి చాలా మంచి రేటింగ్ ఉంటది అండ్ హ్యూజ్ రెస్పాన్స్ ఉంటది. అండ్ ఆడియన్స్ ఓన్ చేసేసుకుంటారు బిగ్ బాస్ అనేది. బిగ్ బాస్ వచ్చిన దానికి ఏమైపోయిందంటే, ఈసారి ఐపీఎల్ కంటే బిగ్ బాసే ఫేమస్ లాగా అయిపోయింది అనమాట. ఆ రేంజ్ లో ఓన్ చేసేసుకుంటారు జనాలు. అండ్ నార్మల్ పీపుల్స్ కానీ సీరియల్ ఆర్టిస్టులు ఉంటారు, ఆల్ మిక్స్డ్ గా ఉంటారు కాబట్టి సో ఖచ్చితంగా చాలా బాగుంటది. అదే కామన్ పీపుల్స్ పెట్టేసి, అంటే కామన్ మ్యాన్ అగ్ని పరీక్ష 2 ప్రోమో ఎలా ప్లే చేయాలి ఏంటి అని నాగార్జున గారి దగ్గర నుంచి ప్రోమో వస్తుంది అనుకున్నాం. ఏకంగా బిగ్ బాస్ 10 లోగోనే రివీల్ చేసి బిగ్ బాస్ 10 థీమ్ చెప్పేసి ఏమడం అనేది మామూలుగా లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇందులో గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, ఈసారి ఇది ఎప్పుడో షూట్ చేసి ఇప్పుడు టెలికాస్ట్ చేస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే నాగార్జున గారిని కొంచెం ఏఐ ఫొటోస్ పెట్టేసి, ఏఐ అంటే గెటప్ చేసేసి ఆ డాన్సింగ్ కానీ, అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసరికి బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమో లోగో అలాగే ఉంది. సో అది ఏమన్నా అటు ఇటు అయిందా అని అంటే ఏమీ లేదు. బట్ అయిందనంటే లోపల సెట్ మొత్తం తీసేసి ఏదైతే ఉంటుందో బిగ్ బాస్ సెట్ వేసిన ఆ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ బిగ్ బాస్ లోగో అనేది ఉన్నది. అండ్ 10 రాగానే దాన్ని 10 గా మార్చేస్తారు అనమాట. సో అంతే, దాంట్లో ఏదో పాతది చేశారు అనే ఫీలింగ్ అయితే ఏమీ లేదు నాకు అనిపించింది.
బట్ చాలా మందికి అది అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే బిగ్ బాస్ అంటే చిన్నదంటే చిన్న లాజిక్ కూడా ఖచ్చితంగా పట్టుకుంటారు అనమాట. సో అలాగా ఒక బార్బర్ కటింగ్ షాప్ కానీ అండ్ సెల్యూన్ షాప్ కానీ అండ్ ఒక మదర్ ఫుడ్ తినిపించడం కానీ, సీరియల్ చూసే వాళ్ళు కానీ అండ్ ఆ బిగ్ బాస్ షోని ఎంజాయ్ చేసేది కానీ అన్ని ఆల్ గా చూపించారు. బట్ అది వర్కౌట్ చేస్తే మాత్రం ఈసారి సీజన్ లాస్ట్ సీజన్ కంటే మించి ఉండేలాగా ప్లాన్ చేస్తారు. ఎందుకంటే 10th సీజన్ కాబట్టి కొంచెం ఎక్కువ ఫోకస్డ్ గా ఉంటది అనేది అయితే నాకు పర్సనల్ గా అనిపించింది. అండ్ లోగో అయితే చాలా బాగా అనిపించింది. పెద్ద అది చేయకుండా అడావిడి చేయకుండా చాలా క్లారిటీగా ఇచ్చాడు. అండ్ రౌండ్ గా ఇటు ఒక దిక్కు ఫైర్ ఒక దిక్కు వాటర్ లాగా అది వచ్చేలాగా ఆ కలర్స్ ని షేడ్ చేయడము అండ్ సర్కిల్ వచ్చేసి దాంట్లో ఫైర్ లాగా కలర్స్ డిజైన్ చేయడం. అంటే మోస్ట్లీ ఈ 10 అంటే 10 పర్సన్స్ ని ఈసారి డిఫరెంట్ గా తీసుకోబోతున్నా. 10 మంది డిఫరెంట్ క్యారెక్టర్స్ ని తీసుకోబోతున్నారు అనేది అయితే క్లియర్ గా అర్థం చేసుకోండి. అండ్ అంతే రేంజ్ లో ఉండబోతుంది బిగ్ బాస్ సీజన్ 10. ఇంకోటి ఇంత తొందరగా రావడానికి రీజన్ ఏంటి? బిగ్ బాస్ ఏమన్నా తొందరగా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందంటే ఖచ్చితంగా బిగ్ బాస్ తొందరగా స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఖచ్చితంగా September 6th కి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సెప్టెంబర్ లో ఫస్ట్ సండే ఏది వస్తే అప్పుడు బిగ్ బాస్ అయితే ఖచ్చితంగా టెలికాస్ట్ చేస్తారు అండ్ అప్పుడే స్టార్ట్ అవబోతుంది. మరి ఈ మధ్యలో ఏం చేస్తారు అని అంటే ఖచ్చితంగా అగ్ని పరీక్ష 2 అనేది 100కి 200% ఉంది. ఎందుకంటే అగ్ని పరీక్ష షో అనేది చాలా ఇంపాక్ట్ చూపించబోతుంది అండ్ పెద్ద సక్సెస్. లాస్ట్ సీజన్ హ్యూజ్ సక్సెస్ వచ్చింది కాబట్టి ఈసారి కూడా దాన్ని మించి ఉండేలాగా చూసుకుంటున్నారు. అండ్ ఈసారి బీబీ జోడీ లేదు. కుకింగ్ విత్ జాతిరత్నాలు అయిపోగానే నెక్స్ట్ ఏం టెలికాస్ట్ అవుతుంది అనేది అయితే అందరికీ ఉందేమో. అందుకే ఈసారి ఆల్మోస్ట్ ఈ రోజైనా రావచ్చు, రేపైనా రావచ్చు, ఎల్లుండైనా రావచ్చు, ఈ 2-3 days లో ఖచ్చితంగా అగ్ని పరీక్ష షో గురించి ఒక కంప్లీట్ గా ఒక ప్రోమో అయితే రాబోతుంది. దాంట్లో ఈ కామనర్స్ ఉన్నారు కదా, కళ్యాణ్, డెమోను అండ్ శ్రీజ, ప్రియ, సో మనీష్, మాస్క్ మ్యాన్ రావచ్చు రాకపోవచ్చు, ఇలా కొంతమందిని పెట్టేసి ఆ ప్రోమో అనేది రాబోతుంది అన్నట్టుగా మనకు తెలిసిన ఇన్ఫో అన్నమాట. సో ఖచ్చితంగా ఎవరైనా ఉంటే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. అండ్ అగ్ని పరీక్ష 2 అనేది ఈసారి టీవీలో కూడా టెలికాస్ట్ అవబోతుంది. చాలా రోజుల వరకు వస్తుంది. సో వీక్లీ కాకుండా డైలీ ఎపిసోడ్ లాగానే రాబోతుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అనంట. సో చూడాలి. అండ్ థీమ్ అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్ గా ఉండబోతుందంట. అండ్ ఇంకోటి అగ్ని పరీక్ష షోలో ఎక్స్ట్రీమ్ లెవెల్ ట్విస్ట్లు ఉండబోతున్నాయంట. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. అండ్ BB10 కి ఇది ఒక రాజ్య మార్గంగా వెళ్ళిపోవచ్చు అనమాట. అందుకనే సో చాలా మంది చాలా క్లారిటీగా ఒక వీడియో తీసేసి అయితే అప్లోడ్ చేయడం అయితే చేయండి. అండ్ ప్రోమో వస్తుంది. అండ్ మీకు లోగో ఎలా అనిపించింది అండ్ దశావతారం థీమ్ ఏ కాన్సెప్ట్ తోటి వెళ్ళబోతుంది, దశావతారం బాగుందా లేదా అనేది అయితే కింద కామెంట్ చేయండి. సో మొత్తానికి ప్రోమోలో అద్దరగొట్టాడు. నాకు అన్నిటికంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ గా నచ్చింది నాగార్జున గారు, ఆ లోగో బాగా నచ్చింది అనమాట. సో ర్యాప్ సాంగ్ వింటుంటే పెద్దగా జనాలకి ఎక్కినంత అది అనిపించలేదు. బట్ ఏదైనా జరగవచ్చు అనమాట. సో ఖచ్చితంగా మీకేమనిపించిందని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకో సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.